క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య నామములో ఈ ఏప్రిల్ మాసం 2025 ఈ 4 మాసంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసయ్య మనతో వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. చూడండి, ఆయన తన పిల్లల్ని అంత ఎంప్టీగా పంపిడు, ఎంప్టీగా నిలబెట్టడండి. తన మాటని వాగ్దానంగా ఇచ్చి వాగ్దానం చేసే దేవుడు మాత్రం కాదు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈ ఏప్రిల్ మంత్లో దేవుడు మనతో చేసే ప్రామిస్ని, మనతో దేవుడు చేసే వాగ్దానాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది, ఈ వాక్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. దేవుడు నామ మహిమ పొందును గాక. మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెరెమీయా 1:10 ఒక పార్ట్ని మనం చదువుకోబోతున్నాం. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించు ఉన్నాను అని లేఖనంలో రాయబడింది. ఎవరితో చెప్పే మాట అంటే, యెహోవా దేవుడు ప్రవక్త అయిన యెరెమీయాతో చెప్పే మాట. చూడు యెరెమీయా, నేను నా పని కోసం నిన్ను నియమించున్నాను. ఈ ప్రజల పైన, ఈ రాజ్యం పైన నిన్ను ప్రవక్తగా నేను నియమించున్నాను. నువ్వు ఏది కట్టుతావో అది కట్టబడుతుంది, ఏది పగలగొడతావో అది పగిలిపోద్ది. నీకు నేను అధికారాన్ని ఇస్తున్నాను అని యెహోవా దేవుడు యెరెమీయాతో సెలవిస్తున్నారు. దేవుడు పని కోసం రాజ్యముల పైన, ప్రజల పైన దేవుడు అతన్ని నియమించుకున్నాడంట. ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, నీ జీవితాన్ని నిన్ను దేవుడు తన కోసం నియమించుకొని ఉన్నారండి. మీరు ఎప్పుడు ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు దేవుడు మీ నోటి మాటతో, మీ చేతి క్రియలో ఉండే అధికారాన్ని దేవుడు కార్యం చేసేది మీరు చూడగలరు. దీనికి ముందు వాక్యంలో చదువుతున్నాం, యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంట, యెరెమీయా నోట్లో తన మాటని పెడుతున్నాడంట, తన వాక్యాన్ని పెడుతున్నాడంట. ఇప్పుడు నువ్వు నీ సమస్యల గురించి మాట్లాడవద్దు, ఇప్పుడు నువ్వు నీకు విరోధంగా లేసొచ్చే ప్రజల గురించి మాట్లాడొద్దు, నీకు విరోధంగా లేసొచ్చే రాజ్యాల గురించో, రాజుల గురించో, నీ పరిస్థితుల గురించో, నీ కష్టం గురించి మాట్లాడబాకు. నేను నీ నోట్లో పెట్టున్నా చూడ మాటని, ఆ వాక్యాన్ని పలుకు. అప్పుడు నీ లోపల అధికారాన్ని నేను తీసుకొని వచ్చేది, నీ అధికారం క్రియ చేసేది నువ్వు చూడగలవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీ పరిస్థితిని గురించి మాట్లాడుతున్నారా? మీ నెగటివ్స్ గురించి మాట్లాడుతున్నారా? స్కాన్ రిపోర్ట్ నెగటివ్గా వచ్చిందే, నీకు ఆ సిక్నెస్, ఈ సిక్నెస్ వచ్చింది, నీ డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నావా? నీ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నావా? నీ ఓడింపు గురించి మాట్లాడుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు? దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏ మనుషుడు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మాట్లాడుతున్నాడో వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చి వాణ్ణి ఎందుకోసం ఏర్పడించుకున్నారో దానికోసం దేవుడు అతను వాడుకుంటారంట. స్టార్ట్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రియల్లీ యూ కెన్ ఏబుల్ టు సీ ద సిచ్యువేషన్ విల్ టర్న్ ఓవర్. అన్ని మారేది నువ్వు చూడగలవు. నీ పరిస్థితి ఏదైనా కూడా సరే, నువ్వు దేవుడు వాక్యాన్ని పలికేటప్పుడు నీ లోపల ఉన్న అధికారం క్రియ చేసేది నువ్వు చూడగలవు. యేసయ్య ఆయన లేచి నిలబడి అంత సముద్రం అంత భయంకరంగా ఉండేటప్పుడు ఆయన విశ్వాసంతో ఆజ్ఞించాడంట, అది లోబడిందంట. క్రీస్తునందు ప్రియులారా, మన నాలుకలో దేవుడు అదే అధికారంగా పెడుతున్నారు. ఇన్ని రోజులు మీ జబ్బుల గురించి, లేదంటే మీ బలహీనతల గురించి, మీ పరిస్థితుల గురించి, లేదంటే సాతానుడి గురించి గొప్పగా కూడా కొన్ని మంది మాట్లాడతారు. అయ్యో, ఈ సాతానుడు ఏం చేశారు చూసారు, నాకు ఇది ఇక్కడ మాంత్రికం చేశారు, నాకు ఇక్కడ చేతబడి చేశారని చెప్పి దాన్నే గొప్పగా మాట్లాడేది ఆపి, దేవుడు నీ కోసం కల్వరి శిలువ రక్తాన్ని కార్చారు. ఆయన పునరుత్థానమయ్యి మరణాన్ని జయించి ఆయన పైకి లేచిన దేవుడు. చూడండి, పునరుత్థానమై లేచిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరణాన్ని, పాతాళాన్ని జయించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ద జీసస్. మీ సిచ్యువేషన్స్, మీ పరిస్థితులన్నీ మీరు మారేరు చూడొచ్చు. దానికోసమే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. హి వాస్ అపాయింటెడ్ యూ. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఆయన మనం ఎన్నుకొని ఉన్నారు. ఏ బాధలైనా ఈ నెల ఎలా ఉండబోతుంది అని భయపడొద్దు. దేవుడిని అవసరాలు సంధిస్తారు, నిన్ను బలపరిచి ఆయన నిన్ను వాడుకోబోతున్నారు. మనం చేయవలసిన ఒకే ఒక కార్యం ఏంటంటే,
అవిశ్వాసమైన మాటలని ఆపి ఆయన మన నోట్లో పెట్టే మాటని, ఈ వాక్యాన్ని మీరు చదివి దాని విశ్వాసంతో పలికేటప్పుడు మీ పరిస్థితులు మారబోతున్నాయి. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, ఎలాంటి పరిస్థితిలో వాక్యాన్ని వింటున్నా కూడా సరే, డెలివర్ దెమ్ ఓ లార్డ్, టచ్ దెమ్ ఓ లార్డ్. వాళ్ళ పరిస్థితులన్నిటిని యేసయ్య నామంలో మార్చి మీ క్రియలు జరుగునుగాక. మీ నామాన్ని గొప్పగా మహిమపరచండి. మాకు విరోధంగా ఉండే పోరాడే కార్యాలన్నిటినీ ఈ మాసం, ఈ నెల మీరు ముగింపులాపు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా సేవని, మా జీవితాన్ని ఆశీర్వదించి ఎందుకోసం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారో అది నెరవేరుస్తున్నారు. మీకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.